ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఇంటి వంట. ప్రతి శుక్రవారం మన మీ ఇంటి వంటలో వంటల పోటీలు జరుగుతున్నాయి కదా. ఈరోజు జరగబోయే వంటల పోటీకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటా అనుకుంటున్నారా? సాధారణంగా మనం వంటలు చేయడంలో అత్తా కోడళ్ళు, వదిన మరదళ్ళు, తోటి కోడళ్ళు పోటీ పట్టం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు స్పెషల్గా తల్లి కూతుళ్ళు వంటల పోటీలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలుసా? అమీమా జరీన్, పర్వీన్. వాళ్ళు చేయబోయే వంటలు ఏంటి, అసలు ఆ పోటీ ఎలా ఉండబోతోంది చూద్దామా? మరి రండి. హాయ్. హాయ్ అమ్మా. హాయ్ అమీమా జరీన్ గారు. అవును. హాయ్. పర్వీన్ గారు. హాయ్ హాసిని. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాండి. సో ఈరోజు వంటల పోటీకి బాగా కసరత్తు చేసి రెడీగా ఉన్నారు కదా? రెడీగా ఉన్నారు కదా? సో మరి ఫస్ట్ మీరు ఏ వంట చేయబోతున్నారు? కీమా బిర్యానీ. సో బిర్యానీ ఐటమ్ చేసేస్తున్నారు. మరి మీరు? నేను దానికి పోటీగా బటర్ చికెన్ చేస్తాను. ఓహో, రెండు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా. బిర్యానీ తింటూ ఇక్కడ బటర్ చికెన్ తింటూ ఉంటే అద్దరిపోతుంది. ఓకే అండి, మరి మన వంటల పోటీ అనగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. అవి ఏంటి అంటే, కీమా బిర్యానీ, బటర్ చికెన్ ఏదైనా సరే 20 మినిట్స్ టైం ఇస్తాం మేము. 20 మినిట్స్లో ఎవరు ఫాస్ట్గా అనుకుంటున్నారా? అలా కాదు, ఎవరు ఫాస్ట్గా చేసినా లేట్గా చేస్తే ఎలాగో కన్సిడర్ చేయము. 20 మినిట్స్ యూజ్ చేసుకోండి. ఎంత బాగా టేస్టీగా చేస్తే అన్ని మంచి మార్క్స్ ఉంటాయి, వాళ్ళే విన్ అవుతారు. సో ఇక్కడ మీరు తల్లి కదా, కూతురు గెలుస్తుందని ఆవిడకి వదిలేద్దాంలే, అలా ఏం చేయకూడదు. మెప్పించాలని చేస్తాం మేము. గ్రేట్. మరి పర్వీన్ కూడా మమ్మీయే కదా, మమ్మీని గెలిపిద్దామని. లేదండి, మీరు బాగా బాగుంది అని చెప్పేలా చేస్తాను. గ్రేట్. మరి మీ ఇద్దరికి టైం స్టార్ట్ అని చెప్పే ముందు కావాల్సిన పదార్థాలు చెప్పేయాలి. ఫస్ట్ అమీమా గారు, కీమా బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే. కీమా, బియ్యం, కారం, టమాటో, నిమ్మపండు, పుదీనా, కొబ్బరి పేస్ట్, పచ్చిమిర్చి, పట్ట, లవంగం, యాలకులు, పెరుగు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కొత్తిమీర, ఆనియన్స్, ఉప్పు. నెక్స్ట్ పర్వీన్ గారు, బటర్ చికెన్కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. చికెన్, ఆయిల్, బటర్, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, చక్కెర, టమాటో పేస్ట్, నిమ్మపండు, కారం, కొబ్బరి పేస్ట్. సో అమీమా గారు, పర్వీన్ గారు ఫస్ట్. పెద్ద ఆవిడ అమీమా గారిది. అయినా నేను ఇక్కడ ఆన్ చేసినా రెడీ, మొత్తం రెండు ఆన్ చేసిన రెడీ చెప్తాను. ఓకేనా? కరెక్ట్ గా. ఓకే, కరెక్ట్ గానే. ఇక్కడ ఏ పార్షియాలిటీస్ లేవు. ఓకేనా? రైస్ అమ్మో, నిజంగానే రైస్ అంటే కొంచెం ఎక్కువ పని ఉంటుంది. ఇక్కడ ఆన్ చేస్తాను. నాది కూడా పెద్ద ప్రాసెస్ అమ్మా. బటర్ చికెన్ ఫ్రై ఐటమే కదా. నేను స్టార్ట్ చేస్తాను. లేదు, నేను స్టార్ట్ అని చెప్తాను. ఓకే, రెడీ, స్టార్ట్. 20 మినిట్స్ మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏం చేసినా సరే 20 మినిట్స్ లోపు చేయాలి. 20 మినిట్స్లోనే నేను టేస్ట్ చేస్తాను. ఓకే ఓకే. నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఓకే, మీరు ఇక్కడ ప్యాన్ పెట్టారు, ఆయిల్ వేశారు. ఇక్కడ ఆయిల్ వేసాను. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేశారు. ఇక్కడ పర్వీన్ వేసేది డీప్ ఫ్రై కోసం, ఇక్కడ షాలో ఫ్రై కొద్దిగా ఫ్రై చేసుకోవడానికి. ఓకే, ఇది కూడా స్టార్ట్ చేస్తాం. ఈ లైక్ ఓకే. అమ్మో, నేను కూడా చేసేసుకుంటాను ఇంట్లో. సో ఇద్దరు చాలా పోటాపోటీగా ఉన్నారు. నిజంగా మీరిద్దరు అమ్మ కూతురు లేనా అసలు? అవునమ్మా. కాదు చేసి. ఓకే, ఇక్కడ ప్రొసీజర్ స్టార్ట్ చేసి నేను ఆయిల్ వేస్తున్నాను. ఇందులో ఆయిల్ చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ బటర్ వేస్తాం మనం. ఇది ఇంతకు ముందు డీప్ ఫ్రైకి, ఇప్పుడు మనం కొంచెం మామూలుగా ఆయిల్ ఫ్రై చేయడం, కర్రీ ఇంకా స్టార్ట్ చేస్తాం కదా, అందుకని. ఓకే, ఇక్కడ నేను గరం మసాలా వేస్తాను ఇందులో. మరి ఈ స్టవ్ వెలిగించాను కదా, అది వేస్తాను. ఇది వేసుకుంటూ దాన్ని కూడా వేసుకుంటాను. ఓకే ఓకే. సో ఎంతైనా ఎక్స్పీరియన్స్డే. అమ్మ కొంచెం ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఒప్పుకుంటావా? ఉంది, కానీ నేను కూడా ఇంకా స్టార్ట్ చేశాను కదా, నన్ను కూడా మెచ్చుకోవచ్చు. కొత్తగా క్రియేటివిటీ అంటారు మీరు. ఇక్కడేమో ఓల్డ్ ఈజ్ గోల్డ్. అమ్మ చేసిన దానికి నేను ఇంకొంచెం జోడించి చేస్తాను. ఓకే, జోడించి చేస్తుందంట. ఇక్కడైతే మనం గరం మసాలా వేసాం. ఇది బటర్ చికెన్ మా బక్రీద్ రోజు
రోటీలో తింటారన్నమాట. మెయిన్ చపాతీ చేస్తాము, చపాతీకి కర్రీ ఇది. సో బక్రీద్ స్పెషల్. ఓహో, రేపు బక్రీద్ కాబట్టి ఈ రోజే చేస్తున్నాం. అంటే రేపు కొంచెం తొందరగా అవుతుంది నేర్చుకోవడానికి వాళ్ళకి. ఈ రోజు చూసేసి రేపు హడావుడిగా కంగారు పడకుండా ఇప్పుడు చూసాం కాబట్టి అలాగే నెక్స్ట్ కాబట్టి అన్ని రెడీ చేసుకుంటారు, ఈజీగా చేసేయచ్చు. మరి ఇక్కడ స్పెషాలిటీ అంట. పర్లేదా? ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. అమ్మ చేతి వంట ఎప్పుడు కమ్మనే అన్నట్లు రెగ్యులర్ ఐటమ్ అయినా సరే మీరు చేస్తే బాగుంటుంది కదా. డిఫరెంట్ గా ఆనియన్స్ వేసాం, ఫస్ట్ గరం మసాలా, తర్వాత ఆనియన్స్. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఓకే, ఇందులో ఆనియన్ పేస్ట్. ఓకే, సో ఎంతవరకు ఒక ఆనియన్ మొత్తం పెద్ద ఆనియన్ సరిపోద్దా పేస్ట్? ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవడం. ఫస్ట్ ఆనియన్ ని ఫ్రై చేసి పేస్ట్ చేశారు. నెక్స్ట్ చికెన్ తీసుకొని. ఇది సరిపోతుందా ఇంత వేగితే? లేదు, ఇంకా ఫ్రై అది ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. మనం ఈ ప్రొసీజర్ ఇది కొంచెం ఇంకొక పని చేసేద్దాం. ఓకే, ఇది సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు చికెన్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ ఉంటుంది. సో టిష్యూ పేపర్లో ఇట్లా చేసి ఏమవుతుంది, వాటర్ అయితే లాగేస్తుంది. సో మనకి చిటపట అనదన్నమాట. ఓకే, అందుకని అమ్మా ఇలా రా, నువ్వు చికెన్ వాళ్ళు వేసుకుంటున్నావు. ఓకే, ఈ ప్రాసెస్ ఇక్కడ వరకు అయింది. తను వేస్తుందా? ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత? 1 టేబుల్ స్పూన్. 1.5. ఓకే, ఏంటి ఇద్దరికి యాంగ్జైటీ కొంచెం కొంచెం పెరుగుతుందా తగ్గుతుందా? ఎలా ఫీల్ అవుతున్నారు అసలు వంట చేస్తున్నారు? ప్రాసెస్ అలా కాదు, ఫస్ట్ ఇట్లా ఉంటుంది, తర్వాత దగ్గరకు వచ్చినప్పుడు చూడు. ఏంటి పర్వీన్ ఆంటీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇదిగో మిర్చి వేస్తున్నా, ఇలా చూడు, నాతో మాట్లాడు. ఓకే, నీతో మాట్లాడాలి ఆంటీ. ఇలా మిర్చి వేసుకుంటున్నాం. సో ఆంటీ ఇప్పుడు మిర్చి కూడా వేశారు. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఓకే, టమాటా ముక్కలు బారుగా కట్ చేసి పెట్టుకున్నాము, అవి కూడా వేశారు. సాల్ట్ వేస్తున్నాను. తొందరగా అయిపోవాలి కదా, టమాటా తొందరగా మగ్గిపోతాయి అనమాట. సో ఇది ఒక చిట్కా అనమాట. నాకు తొందరగా వేస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి అనమాట. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇంకొంచెం మగ్గిన తర్వాత వేరేది వేయాలి. ఓకే అండి, మరి ఈ రోజు పోటీలో పర్వీన్ మీద గెలవాలి అని కీమా బిర్యానీ ఎంచుకున్నారా, లేకపోతే ఎందుకు ఎంచుకున్నారు అసలు కీమా బిర్యానీ? రైసే కదా, కడుపు నిండుతుంది. ఎంత కర్రీ తినలేరు కదా, అందుకని మనకు చాలా బాగా చేసుకోవాలి. అమ్మ మనసు అనమాట. ఏం పెట్టినా సరే ఎదుటి వాళ్ళకి కడుపు నిండాలి, హాస్నికి కడుపు నిండాలి. అంతే. ఆనియన్ ఫ్రై అయిపోయింది. దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. బటర్ చికెన్లో కారం వేస్తున్నాను. కారం ఇందులోనే వేసేయాలి. అన్ని మిర్చి కారం అంతా అందులోనే వేసేస్తున్నాను. ఓకే, ధనియా పౌడర్ కొద్దిగా, చూడు ధనియా పౌడర్ కూడా వేసాము. ఇంకా 1 టేబుల్ స్పూన్. కొంచెం అంటే కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మనం కీమాలో కొద్దిగా వేసుకుంటాంలే. ఇప్పుడు ఇందులో వాటర్ వేసిస్తాను నేను. ఓకే, ఈ వాటర్ ఏంటి కొలిసారా? కొలిచాను. మనకు 1 కప్ రైస్ కదా, 1.5 కప్ వాటర్ వేస్తుంది. సో బాస్మతి రైస్ కి తీసుకున్నప్పుడు లేకపోతే మామూలు రైస్ తీసుకున్నప్పుడు ఈ తేడా ఉంటుంది. పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ బటర్ చికెన్ లో వేస్తున్నారు పర్వీన్. అది కూడా ఫ్రై అవ్వాలి కదా. ఇది వాటర్ బాయిల్ అవుతుంటుంది. నేను ఇంకా ఈ పక్క ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మీరేమో 2 చేసుకున్నారు, నువ్వు మధ్యలో నా పక్క వచ్చేసి ఏం లేదు, అదంతా ఏ లోపల మంది అయిపోతుంది. చూడు ఇప్పుడు ఫాస్ట్ గా ఓల్డ్ అంటుంది మళ్ళీ మాట్లాడితే. ఏం లేదు, ఇందులో ఆయిల్ వేసుకుంటున్నా నేను. ఓకే ఓకే, సో ఎక్స్పీరియన్స్ తెలుస్తుందా లేకపోతే ఇప్పుడున్న క్రియేటివిటీ గెలుస్తుందా చూడాలి. చూద్దాం. మీరు నేర్పించినవి కొత్తగా చేసేస్తుంటాను. చూద్దాం ఏం చేస్తుందో తను. చూస్తా ఉండు. అందుకే నేను నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం చిట్కాలు నేర్చుకొచ్చాను. మమ్మీ దగ్గర నేర్చుకునే కాకుండా మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళిపోయి మమ్మీకి తెలియకుండా నేర్చుకుని వచ్చేసావా? పోటీ అనగానే ఇలాంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి కదా. ఏదేదో చేస్తుంది, మనది కాదే ఇది అని అనిపిస్తుంది. మెయిన్ మంది తీసుకుంది, మిగతావన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకుని ఏవో చేసేసుకుంటాను. ఇప్పుడు నేను టమాటో ప్యూరీ వేస్తున్నాను. ఓకే, సో ఇంతకీ ఎవరి దగ్గర నేర్చుకున్నావు అసలు? స్టోరీ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇదిగో చూడు ఆనియన్స్. ఓకే, సో ఆంటీ ఇంకా ఖాళీ టైంలో ఏమైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయా? ఏం చేస్తుంటారు ఇంట్లో? షాపింగ్ చేస్తాను బాగా షాపింగ్ చేస్తాను. ఇద్దరిని చూడగానే అనిపించింది షాపింగ్ బాగా ఇంట్రెస్ట్. హారాలు సారీస్ కూడా కలర్ఫుల్ గా. మరి నాకు పోటీ వచ్చింది కదా, ఆ పోటీలో ఏమాత్రం తక్కువ ఉండకూడదు అని చెప్పి. అయినా అసలు మీరు అసలు అమలా కనిపించట్లేదు. నువ్వు మరి పొగడద్దు అట్లా. పర్వీన్ కి చెల్లిలా కనిపిస్తున్నారు, అవును కదా? మరి అలా చెప్పదు. ఓకే, ఇప్పుడు చూడు నేను కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. ఓకే, సో బటర్ చికెన్ లో కొబ్బరి పేస్ట్ కూడా వేస్తున్నాము. ఓకే, కొబ్బరి పేస్ట్ తర్వాత కారం, సాల్ట్,
షుగర్ అన్ని హెల్ప్ చేసేస్తావు. షుగర్ జస్ట్ 1 స్పూన్ అన్నమాట. నేను నీ వంటలో కూడా వేలు పెడుతున్నాను కదా. సో సరే, ఇప్పటి నుంచి నేను వేలు పెట్టను. మీ ఇద్దరు ఎవరు బాగా చేస్తారని చూస్తూ ఉంటాను. సరే, అంతే అబ్జర్వ్ చేయాలి. మీరు అంతా అలాగే ఉండాలి. ఇన్విజిలేటర్ అంటే ఎలా ఉండాలి? ఓ అలాగే ఉండాలి అనమాట. సో అయితే నేను ఇలా చూస్తూ ఉండాలి. ఇక్కడ ఏం చేస్తుంది పర్వీన్? ఇది ఎందుకు ఇట్లా చేస్తామంటే హాస్ని, ఇట్లా చేసామనుకో డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ పీస్ ఇట్లా గట్టిగా అవుతుంది. గట్టి పడినప్పుడు అందులో ముక్కలుగా అయిపోకుండా ఇట్లా పీస్ అట్లాగే ఉంటుంది అనమాట. ఓకే, అందుకని ఇట్లా డీప్ ఫ్రై చేస్తాము. ఇందులో హాఫ్ బాయిల్ అయిపోతుంది కాబట్టి అందులో ఇంకొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. చూడు ఆనియన్స్ వేయిపోయి సో బాగా డీప్ ఫ్రై అయిపోయాయి అనమాట. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కైమాకు సరిపడా వేసుకోవాలి. ఓకే ఓకే, పాయింట్స్ ఇక్కడ కౌంట్ అవుతూ వస్తున్నాయి. హాస్ని నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ పీసెస్ అన్ని తీసి కర్రీలో వేసేయాలి. సో ఇందులో డీప్ ఫ్రై చేసేసుకున్నాము. అక్కడ గ్రేవీ రెడీ అయిపోయింది. గ్రేవీలో పీసెస్ వేసేసుకున్నాం. ఓకే, కైమా వేసేస్తాం ఇప్పుడు. ఓకే, సో 2 వంటల పోటీ అంటే నాకు అయిపోతుందండి ఇక్కడ. కానివ్వండి తొందరగా కానివ్వండి. ఇప్పుడు ఇది ఫ్రై అవుతూ ఉండగానే మనం ఇందులో సాల్ట్, ధనియా, కారం అన్ని వేసేసుకోవాలి. కీమాకు సరిపడా వేసుకోవాలి. ఏంటి హాస్ని చాలా ప్రొసీజర్ అయిపోయినట్టుంది ఇక్కడ. చాలా ప్రొసీజర్ ఇలా ఎగిరెగిరి చేస్తుంది. ఇందాకే చెప్పాను కాపీ లేవు అని, ఎలా అని. నాది అయిపోయింది. అలా అయితే మార్కులు కట్ చేస్తాను అంత. కారం, ఓకే, కీమా వేసిన తర్వాత కారం వేసాము, ధనియా పౌడర్. ఓకే, సో ఇక్కడ కీమా బిర్యానీ వేడివేడిగా రెడీ అయిపోతా ఉంది. హాస్ని ఇద్దాం. ఇందులో కొంచెం వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేయాలి అంటే గ్రేవీ రావాలి కదా, కొంచెం వాటర్. గ్రేవీలో చికెన్ పీసెస్ మనం కూడా డీప్ ఫ్రై చేసిన వేసాము. ఇప్పుడు వాటర్ వేయాలి. వేయండి కొంచెం. ఓకే, చాలు. సో పర్వీన్, మీరేం చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు? ఖాళీగా ఉంటారా? ఏమైనా చేస్తున్నారా? అసలు ఇద్దరు పిల్లలు ముద్దుల మొగుళ్ళ నలిగిపోతున్నారండి బాబు. ఇటు చూస్తే ఈవిడ పోటీ పెట్టినప్పుడు నువ్వు తప్పదు చూసావు కదా. ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నావు అంటే కొబ్బరి పేస్ట్. పేస్ట్ ఎందుకు? ఇట్లా ఎగరకుండా ఉండడానికి మనం లిడ్ పెట్టాం అనమాట. పెట్టదు కదా, నన్ను పిలుస్తున్నావు కదా, నేనేం చేస్తున్నాను. ఓకే, గుడ్. అయినా నీకు మార్కులు ఇవ్వండి. నేను ఇలా పెరుగు వేస్తున్నాం. ఓకే, సో ఇంతకుముందు కొబ్బరి పేస్ట్ వేశారు, పెరుగు వేసాం. కొబ్బరి కర్రీలో కావాలి కదమ్మా, టేస్ట్ కోసం. అంటే మీరు బాగా ఎక్స్పీరియన్స్డ్ కదా, తెలుసుకుందామని. తర్వాత పెరుగు. ఓకే, మీరేదో బ్యూటిషియన్ అన్నట్టున్నారు. అవునండి, నువ్వు తొంగి చూపులు మానేసి ఇక్కడ నీ పని చెయ్యి. నాది అయిపోతుంది. నేనేం చేయాలి? టైం ఇట్లా గమ్మున కూర్చోవాలా? ఓహో, ఉడుకుతా ఉందా? అయితే నీతో నేను మాట్లాడతా. అలా అంటుంది, అది ఇంకా అవ్వదులే. ఓకే లేదు హాస్ని, నాది ఇంకేం లేదు. చూడు, నాది చాలా తక్కువ ఇంకా అయిపోయింది. అసలు మరి పిల్లొచ్చి గుడ్డు నెగిరిచిందంట. అంటే ఏంటి? అమ్మ నేర్పించలేదా నీకు? అంటే ఎప్పుడు చిన్నప్పుడు చదివినట్టు గుర్తు. చదివినట్టు కరెక్టే, నువ్వు వంట నేర్చుకుంది కరెక్టే కదా, అమ్మ దగ్గరే కదా వంట నేర్చుకున్నావు. అవును, అమ్మాయిలందరూ అమ్మ దగ్గరే వంట నేర్చుకుంటారు. ఎగిరెగిరి తొంగి చూసేస్తున్నావు. అంటే నెక్స్ట్ అది నేర్చుకుంటా నేను. ఇంకా చిట్కాలు ఉన్నాయి మన దగ్గర. అయిపోయింది కదా, మనం ఏం చేద్దామంటే ఈ వాటర్ ని తీసుకుందాం ఇప్పుడు. ఓకే, ఇంతకు ముందు మనం ఫస్ట్ పోసాం కదా, పోసామన్నమాట. దీన్ని ఇందులో స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో ఇది మొత్తం మన ఎక్స్ట్రా అంతా తీసేయాలా? మనం రైస్ బిర్యానీ, మటన్, చికెన్ అయితే ఇది అంతా వేసుకుంటే బాగుంటుంది. కీమా బిర్యానీ కాబట్టి ఇవి తీసేసి మనకు దీని యొక్క ఫ్లేవర్ మాత్రం తీసుకోవాలి. ఓకే, సో ఇదైతే మొత్తం తీసేసాం మనం, వేస్ట్ అంతా. అలాగే. సో ఓన్లీ మనకి ఎసరు మాత్రం కావాలి. ఎసరు కావాలి, అందులో మనకు కావాల్సిన ఫ్లేవర్ అంతా వచ్చేసింది. సో ఇవన్నీ ఉడకడం వల్ల ఫ్లేవర్ ఇంకా మనకి చాలా, ఆ ఫ్లేవర్ చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది, రైట్? నా ఫ్లేవర్ రావట్లేదా? నీ ఫ్లేవర్ ఏంటి అసలు? నువ్వు బాగా చేసేసి ఎక్కువ అట్టే వెళ్తున్నా, నాకు అనిపిస్తుంది. అట్టే ఉంటున్నావు ఎంతసేపు. నాది అసలు ఏం వినట్లేదు, నాదేం పట్టించుకోవట్లేదు. నువ్వు చిన్నపిల్లలాగా ఇలా అల్లరి చేయకూడదు. నేను టీచర్ని కొట్టేస్తాను. నేను మా అమ్మ దగ్గర అలాగే చేస్తాను. అల్లరి అమ్మ దగ్గర చేయొచ్చు, టీచర్ దగ్గర చేస్తారు ఎవరైనా. అంటే నువ్వు నా ఫ్రెండ్ కదా. ఫ్రెండ్ అని కాక పెట్టేస్తే మాత్రం మార్కులు ఇచ్చేస్తాను అనుకుంటున్నావా? బాగుంటేనే. అట్లాంటి పార్షాలిటీ నేను పెట్టుకోను. వాటర్ బాయిల్ అయింది కదా, మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు మనం ఈ రైస్ వేసేస్తాం. ఇంతకుముందు ఎసరు బాగా కాగింది, తర్వాత అవసరం లేనివంతా మనం వడపోసేసుకున్నాము. ఇప్పుడు ఓన్లీ ఎసరు తీసుకుని పొయ్యి మీద పెట్టి అందులో 1 కప్పు బాస్మతి రైస్ వేసాము. దీనికి ఎసరు 1 కప్ సరిపోతుంది. 1 కప్ సరిపోతుంది. అది బాస్మతి రైస్. బాస్మతికి అయితే, మామూలుగా అయితే 1.5 వేసుకోవాలి.
సో అమ్మ ఇప్పుడు ఇంకా ఏమైనా ప్రాసెస్ ఉందా? ఇప్పుడు మనం ఖైమా దీంట్లో వేసుకోవాలి. మనకి టైం చాలా దగ్గర పడిపోయింది. అయిపోయింది. నా ప్రొసీజర్ చూడు, నేను మధ్యలో పెట్టాను ఒకసారి. పర్వీన్ గోడెక్కేసి తొంగి తొంగి చూస్తుంది. ఇంకేమేమి మాట్లాడుతున్నాను కలిపెట్టాను ఒకసారి, నేను చూడలేదు. నేను చూస్తున్నాను, ఇప్పుడు చూస్తున్నాను. చూడు ఇంకోసారి చూడు, మళ్ళీ బాగా కలిపెట్టాను. వావ్, ఏంటి ఇంత కలర్ఫుల్ గా చేసావు? ఏంటో అనుకున్నాను నేను అసలు. ఏమనుకున్నావు మా నెల్లూరు మిరపకాయలు అవంతా? ఓ గాడ్, చాలా బాగుంది కలర్ఫుల్ గా. బట్ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సో తల్లి కూతుళ్ళు అయినా సరే పోటీ అనగానే ఎక్కడ లేని ఉత్సాహం, తాపత్రయం గెలవాలని. అది కాదు హాసిని, నేను చెప్తాను చూడు ఒకటి. ఓకే, గురువు మించిన శిష్యులు అన్నట్టుగా తల్లిని మించిన కూతురు తనకే కదా గర్వము. తనకి గర్వమే. బట్ ఆంటీ నిన్ను కాకపోతే నువ్వు మాత్రం ఎక్కడ తగ్గొద్దు. ఎక్కడన్నా తగ్గావో. చేస్తా ఉంది హాసిని. ఇదేమన్నా మాడిందని చూసుకో. అక్కడ రైస్ రెడీ అయింది, ఇక్కడ కీమా రెడీ అయిపోయింది. రైస్ మాత్రం మంచి స్మెల్ వస్తుంది. ఏంటో హాసిని బాగుంది కదా. ఇప్పుడు ఇది ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో దీన్ని వేసేస్తాను. సో కీమా కూడా మొత్తం విడిగా ఒక పాన్ లో ఉడికిపోయింది. అది తీసుకొచ్చి మనం రైస్ ఉడికిపోయిన తర్వాత దాని మీద వేసేసాము. ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు దీన్ని కలిపేసి కొద్దిగా నిమ్మరసం వేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచేస్తాం. ఓకే, హాసిని ఏదో కొత్తగా ఉంది, మా మమ్మీ ఎప్పుడు చేయలేదు. నీ పని ఆపేసి ఎదుటి వాళ్ళ మీద పడిపోవడం అంటే ఇదే. నీకు టైం దగ్గరకు వచ్చేసింది. బటర్ వేయాలి, వెన్న వేయాలి. ఈ మాడిపోయింది చూడు ముందు. లేదు, నీ వంట వదిలేసి వచ్చేస్తే అలాగే మాడిపోద్ది చూడు. ఇప్పుడు మనం బటర్ వేస్తాం అనమాట. ఓ, సో మన పర్వీన్ ముద్దుగా చేస్తుంది బటర్ చికెన్. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మూత పెట్టేసే తొందరగా. మూత పెట్టినా? ఓకే ఓకే, నేనేదో వంట పాడు చేసినట్టు మూత పెట్టేసి తొందరగా అంట. నీ వంట నువ్వే చూసుకో, నేను ఎలా ఉందో తర్వాత చెప్తా. కనిపిస్తాను ఇలా తేడా. తేడా కనిపిస్తే చూడు, ఇందులో నిమ్మకాయ వేసేద్దాం. ఇంకా వేసేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే దమ్ అయిపోతుంది, మనకు రెడీ అయిపోతుంది. సో ఇందులో లెమన్ జ్యూస్ ఇప్పుడే వేసేసాము లాస్ట్. సో ఇప్పుడు మనకి ఇంకా ఓన్లీ 30 సెకండ్స్ టైం ఉంది. మనకి 5 సెకండ్స్ లో. హలో, ఇటు రండి. నా వెన్న అంతా కరిగిపోయింది, నా బటర్ అంతా. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపెడతాం అనమాట. నీది బానే ఉంది ఆంటీది బహుబాగుంది. ఇంకా ఉందా టైం? నాకు తెలుగు వచ్చు. టైం అప్. లేదమ్మా, అయిపోయింది. లాస్ట్ లో నిమ్మపడు, ఎందుకంటే ఇందాక చేదు వస్తుంది అనమాట. అందుకే లాస్ట్ లో చేసుకోవాలి కొంచెంగా. ఓకే ఓకే, ఎంతైనా కూతురు కదా, కొంచెం ఒక 5 సెకండ్స్ మనం ఇచ్చేద్దాం. టైం ప్రాబ్లం ఏం లేదు, వదిలేసాం. ఆంటీ మంచి వాళ్ళు కాబట్టి ఊరుకుంటున్నారు. ఇంకెవరైనా అయితేనా బస్తీ వేసేవాళ్ళని వాళ్ళు. ఎనీవేస్, మన టైం అయిపోయింది. సో ఎవరు గెలుస్తారు? పర్వీన్కి అయితే చాలా యాంగ్జైటీ ఉంది. అమ్మమ్మ ఆంటీ అయితే లైట్గా తీసుకుంటుంది, నేను గెలిచినా నా కూతురు గెలిచినా ఒకటే కదా అని. అయినా ఎనీవేస్ నేను టేస్ట్ చూసి ఎవరు బాగా చేశారు, ఎవరు గెలిచారో చెప్పాలి. సో మరి సర్వింగ్ బౌల్స్ తీసేసుకుందామా? ఓకే, తీసుకోండి తొందరగా. సర్వింగ్ ప్లేట్లోకి ఇద్దరు తీసేసుకున్నారు. మరి గార్నిషింగ్ అయినా ఉందా? చేస్తామా? నేను రెడీయా పర్వీన్? ఏం చేస్తున్నావు? బటర్ నీకు స్మూత్ గా చేస్తున్నాను ఇంకా. ఓకే ఆంటీ, నువ్వేం చేసేస్తున్నావు? నేను ఏం చేయలేదమ్మా, వాళ్ళంతా లేటెస్ట్ చేసుకుంటారు. ఓ, మన ఓల్డ్ ఇస్ గోల్డ్, అందులోనే ఎక్స్పీరియన్స్డ్. మన ఏది చేసినా టేస్టీగానే ఉంటది అన్న కాన్ఫిడెన్స్ అంతే. నువ్వేం చేసావు? తీసుకురా. నేను అడిగాక తీసుకొస్తారా? ఎవరి ముందు పెడతా? నాకు సరేదా? పెట్టండి తొందరగా. కానీ ఎందుకంటే బిర్యానీ తిన్న తర్వాత మా బటర్ చికెన్ తినాలంట. ఓకే, ఎందుకంటే లాస్ట్ లో మా టేస్ట్ ఉంటుంది కదా లోపల. అలా ఫిక్స్ అయిపోయారు. అయితే మనం ఇక్కడ ఫిక్స్ అయిపోదాము. మనం ఎప్పుడు ఎలా చేసినా ఎప్పుడు తిన్నా. సో ముందు ఎలాగైనా అమ్మ చేతి వంట కమ్మగా ఉంటుంది కాబట్టి నేను అమ్మ చేతి వంట తింటాను, కీమా బిర్యానీ. ఓకే, బటర్ తో నువ్వు మళ్ళీ గార్నిష్ చేస్తారు కదా. బానే ఉన్నట్టుంది, కనబడుతుంది కదా. సరే, నేను టేస్ట్ చెప్పే ముందు అసలు నువ్వేమనుకుంటున్నావు? బాగుంది అనుకుంటున్నాను. అంటే మీరేమనుకుంటున్నారు? అదే నేను చేసిన దానికంటే డిఫరెంట్ ఉంది కదా, కొంచెం మార్చేసింది. బాగానే చేసినట్టుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇద్దరిది చాలా చాలా బాగుంది. 2 వంటలు వేటికవే అండి. దీంతో కంపేర్ చేయలేము. కీమా బిర్యానీయే, మన బటర్ చికెనే. దేని టేస్ట్ దాందే. ఇద్దరు ఎక్సలెంట్. అమ్మాయి, కూతురే. కానీ ట్రై చేసింది తల్లిని మించిన కూతురు అనిపించుకోవడానికి. సో ఎనీవేస్, ఇద్దరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ ఇద్దరికి అడ్వాన్స్ బక్రీద్ విషెస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
ఈద్ ముబారక్. చూసారు కదండి, ఈరోజు మీ ఇంటి వంట శుక్రవారం స్పెషల్ వంటల పోటీల ప్రోగ్రాంలో తల్లి కూతుళ్ళు అమిమా జరీన్ గారు, పర్వీన్ గారు చేసి చూపించిన 2 టేస్టీ ఐటమ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత వరంగల్ జిల్లా మహబూబాబాద్లో ఉంటున్న ఎండి యాఖూబీ గారు మీరు రాసి పంపిన సాబు కొఫ్రా రోస్ట్ అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే ట్రిప్లెక్స్ వారి విలువైన బహుమతి మీకు అందజేయబడుతుంది. మరిన్ని టేస్టీ ఐటమ్స్తో నెక్స్ట్ మీ ఇంటి వంటలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు మరి. దిస్ ఈజ్ యువర్ హాసిని. హ్యావ్ ఫన్. బాయ్.